అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో మనకు ముఖ్యంగా 3 పదాలు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన వాళ్ళకి, ఇంగ్లీష్ గ్రామర్ రాని వాళ్ళకి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఈ పదం అన్నమాట. అలాగే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే ముఖ్యంగా టెట్, డిఎస్సిలో ఇంగ్లీష్ కీలకమంటున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఒక 3 పదాలు చాలా గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఫండమెంటల్ గ్రామర్, 2 టెక్స్టువల్ గ్రామర్, 3 ఫంక్షనల్ గ్రామర్. ఈ 3 పదాల్లో మీకు నాకు బాగా తెలిసింది ఏంటంటే ఫండమెంటల్ గ్రామర్. ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నది ఏంటంటే టెక్స్టువల్ గ్రామర్. ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫంక్షనల్ గ్రామర్. అయితే విచిత్రం ఏంటంటే ఈ మూడాటిలో కూడా ఉండేది ఇంగ్లీష్ వ్యాకరణ అంశాలే. కాకపోతే అది ఉపయోగించేటువంటి విధానం కానీ, వాడుకునేటువంటి సందర్భాన్ని బట్టి, నేర్చుకునేటువంటి అంశం బట్టి ఆ పేర్లు అలాగా రావటం జరిగింది. 3 చోట్ల ఉన్నటువంటి అంశాలు ఒకటే, అలాగనే అంతా ఒకటైనా అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఆ తేడా ఏంటనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొదట మనం ఫండమెంటల్ గ్రామర్ తెలుసుకుంటే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మనం, నౌన్ గురించి చదువుకున్న, వెర్బ్ గురించి, యాడ్ వెర్బ్ గురించి, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఇలా చాలా నేర్చుకుని వచ్చాం. అందులో ఎక్కువగా ఏముంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ వాడు, అది అక్కడ వాడు, దీనికి ఇది చేర్చాలి, దానికి అది చేర్చకూడదు, అది అలాగే ఇది ఇలాగా. అంటే మెయిన్ ప్రధానంగా ప్రజెంట్ కాలం, ఫ్యూచర్ కాలం, భవిష్యత్ కాలం ఏం జరిగింది అనేది ప్రధానంగా రూల్స్ మీద ఎక్కువ వెళ్తుంటుంది. ఫండమెంటల్ గ్రామర్ పుస్తకం మీరు ఏది కొన్నా మార్కెట్లో 30 రూల్స్ ఉంటాయి. అందులో విషయం కంటే రూల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఫండమెంటల్ గ్రామర్ అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను చెప్పాలంటే మనకి మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటుంది కదా, బుక్స్లో సూత్రాలు ఉంటాయి కదా, ఆ సూత్రాలు అన్నట్టు ఉంటుంది అనమాట. సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలాగనమాట, సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలాగ ఏ సూత్రాలతోటి ఈ ఫండమెంటల్ గ్రామర్ అంతా కూడా నిండిపోయి ఉంటూ ఉంటుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేది మనకి ఫండమెంటల్ గ్రామర్. అంటే మనకి ఇంగ్లీష్ లెర్నింగ్కి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట, అంటే పునాది. వ్యాకరణ అంశాలు నేర్చుకోవడానికి ఫండమెంటల్ గ్రామర్ అనేటువంటిది పునాదిలాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండోది చూద్దాం, టెక్స్టువల్ గ్రామర్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుకలోకి వచ్చినటువంటి పదం, ముఖ్యంగా నేనే ఎక్కువ వాడుతున్నాను ఈ పదాన్ని, టెక్స్టువల్ గ్రామర్ అనేది. ఇదేంటంటే మనకు సాధారణంగా టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి వ్యాకరణ అంశాలు. అంటే 3వ తరగతిలో మనకి ఇంగ్లీష్ పరిచయం చేస్తూ ఉంటాడు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మనం చూసినప్పుడు ఫండమెంటల్ గ్రామర్ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈ టెక్స్టువల్ గ్రామర్ అంశాలు చాలా డిఫరెంట్గా కనపడుతుంటాయి. ఎన్నెన్నో అందులో కొత్త మనకు తగులుతూ ఉంటాయి. లింకర్స్ అనేటువంటి పదం కానీ, లేకపోతే యాడ్ వెర్బ్ ఆఫ్ మేనర్ అనేటువంటి అంశం కానీ, అలా నౌన్కి సంబంధించినటువంటి చాలా వేరియేషన్స్, అలాగే ఒక సింపుల్ మనం ఫ్యూచర్ టెన్స్లోనే విల్లు ఉపయోగిస్తూ ఉంటాం, విల్ అనే పదాన్ని. ఈ విల్ అనే పదాన్ని ఈ ఫ్యూచర్లో ఎలా ఉపయోగించుకోవాలి, విల్లుతో పాటు కూడా ఫ్యూచర్ విషయాలు ఏ పదాలు ఉపయోగించి చెప్పొచ్చు, ఇలాగా చాలా అంశాలు మనకి టెక్స్టువల్ గ్రామర్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. ఇదంతా కూడా టెక్స్టువల్ గ్రామర్, అంటే టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఉండేటువంటి వ్యాకరణ అంశాలు అనమాట. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ మాత్రమే. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఈ వ్యాకరణ అంశాలు, గ్రామర్ అంశాలన్నీ కలిపితే అది టెక్స్టువల్ గ్రామర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత కీలకమైందంటే, మనకి టెట్ ఎగ్జామ్స్ గమనించుకున్నా, అలాగే డిఎస్సిలో ముఖ్యంగా ఎస్జిటి ఎగ్జామ్స్ గమనించుకున్నప్పుడు ఎక్కువగా అడిగేస్తున్నాడు ఇవి. టెక్స్టువల్ గ్రామర్లో అంటే మనకి గ్లాజరీ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. ఈ గ్లాజరీ, వొకాబులరీ నుంచి కూడా అక్కడ ఇస్తున్నాడు, సినానిమస్లో ఇస్తున్నాడు. అలాగే పదాలు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు అవి. అంటే మనం ఎంత పక్కాగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటే అంత ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. అది టెక్స్టువల్ గ్రామర్లో వస్తాయి. టెక్స్టువల్ గ్రామర్ అంటే అటు గ్లాజరీ, ఇటు వొకాబులరీతో పాటుగా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి సమస్త వ్యాకరణ అంశాలన్నీ కలిపితే అది టెక్స్టువల్ గ్రామర్ అవుతుంది. ఇక ఈ ఫంక్షనల్ గ్రామర్ అంటే ఏంటి, మనం నేర్చుకున్నటువంటి గ్రామర్ ఉంది కదా, దాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగించాలి అని చెప్పేదే ఫంక్షనల్ గ్రామర్ అనమాట. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం, ఒక ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు,
అంటే ఒక షార్ట్ వేసుకుని ఉండొచ్చు, ఒక బనీలు వేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు నువ్వు. అదే బయటకు పోయిన తర్వాత ఫంక్షన్కి వెళ్తే అలాగే వెళ్తావా? కుదరదు. దానికి ఒక డ్రెస్ సెన్స్ ఉంటుంది, అక్కడ విధానం ఉంటుంది, ఒక పద్ధతిగా మాట్లాడవలసి వస్తుంది. నువ్వు ఇంట్లో నువ్వు ఎలాగైనా మాట్లాడతావు, అరే ఏందిరా ఇదేందిరా అంటావు. కానీ బయటకు పోయిన తర్వాత ఏంటి చెప్పండి ఇలా గౌరవంగా మాట్లాడతాం. అంటే మనం భాషను ఇంట్లో నేర్చుకున్నాం, అనేక విధానాలు ఇంట్లో నేర్చుకున్నాం, అదే మనం బయట కూడా ఉపయోగిస్తున్నామా అంటే ఇక్కడ వాడుకునేటువంటి సందర్భం బట్టి ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ అక్కడ ఎలా ఉపయోగిస్తున్నామో అని తెలిపేదే ఫంక్షనల్ గ్రామర్ అనమాట. అంటే చూడండి, మనకి టెక్స్టువల్ గ్రామర్లో, ఫండమెంటల్ గ్రామర్లో మనం చాలా అంశాలు నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న అంశాలు బయట మనం ఎలా ఉపయోగిస్తున్నాం, వాడుకలో మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఏ సందర్భంలో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది తెలిపేదే ఫంక్షనల్ గ్రామర్ అనమాట. అంటే ఇది ఎక్కువగా స్పోకెన్ ఆధారిత అంశం అనమాట. అంటే స్పోకెన్ బేస్డ్ అంటాం కదా, స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం కదా. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎలాగైనా మాట్లాడవచ్చు అనుకుంటారు, ఎలాగైనా మాట్లాడితే అది కాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మన ఫంక్షనల్ ఇంగ్లీష్ మనం మాట్లాడాలి, అంటే ఒక పద్ధతిగా మాట్లాడాలన్నమాట. ఆ పద్ధతి ఎలా వస్తుందో మనకి ఇదేమీ లేకుండా అది ఎక్కడ వస్తుంది? ఇవన్నీ నేర్చుకుంటేనే కదా. నువ్వు వెర్బ్ నేర్చుకుంటావు, ఆ వెర్బ్ని ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలి. సందర్భం అంటే పుస్తకంలో కాదు, బయట సిచ్యువేషన్లో, ఒక సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి. ఒక డాక్టర్ దగ్గరికి పోయమ్మా, డాక్టర్తో ఎలా మాట్లాడాలి. ఒక యాక్టర్ దగ్గరికి పోయాం, ఒక యాక్టర్తో ఎలా మాట్లాడాలి. ఒక క్లర్క్ దగ్గరికి పోయాం, ఒక బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం ఏదో ఒక పని మీద, అంతా ఎలా మాట్లాడాలి. ఈ కనెక్టివిటీ అంతా కూడా మనకి ఫంక్షనల్ గ్రామర్ చెబుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, పొందినటువంటి అవగాహన మనం బయట ఉపయోగించుకోవడం నేర్పేదే ఈ ఫంక్షనల్ గ్రామర్ అనమాట. దీన్ని మనం మెథడాలజీ పరిభాషలో చెప్పుకుంటే ఈ ఫండమెంటల్ గ్రామర్ అనేటువంటిది నాలెడ్జ్ లాంటిది. అంటే అందులో మనం రీకాల్, రికగ్నైజ్ అంటాం. ఫండమెంటల్ గ్రామర్ కూడా మనకు అలాగే కనపడుతుంది చాలా. ఎందుకంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోవడం, అవసరమైన సందర్భాలు గుర్తించుకోవడం. ఏదైనా ఒక పదం ఉంటే ఇది ఇక్కడ పదం వస్తుంది, అలా గుర్తిస్తూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇదనమాట, ఇది నాలెడ్జ్కి సంబంధించి. టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది అండర్స్టాండింగ్ సంబంధించి. ఇందులో చాలా ఉంటాయి. మళ్ళీ అండర్స్టాండింగ్లో మనం భేదాలు గుర్తించడం అని, వ్యాఖ్యానించడం అని, వివరించడం అని, ఇలా చాలా వస్తాయి మనకి. అంటే ఇక్కడ మన ఫండమెంటల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత, అంటే ఒక పునాది మనకు ఏర్పడిన తర్వాత ఏం చేస్తాం, ఆ పునాదిని ఆధారంగా చేసుకుని చక్కగా ఒక బిల్డింగ్ని నిర్మించుకుంటాం. అలాగే ఈ ఫండమెంటల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత మన టెక్స్టువల్ గ్రామర్ 3వ తరగతి నుంచి 10వ తరగతి నేర్చుకుంటే చక్కగా ఒక బిల్డింగ్ అనేటువంటిది మనకు తయారవుతుంది. అంటే ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే ఒక అంశం మీద అవగాహన రావడం అంటే ఏంటి, అందులో ఉండేటువంటి భేదాలు తెలియాలి, అందులో ఉండేటువంటి పోలికలు తెలియాలి, దాంతోపాటు దాన్ని వివరించగలగాలి, ఉదాహరణలు కూడా ఇవ్వగలగాలి. ఇవన్నీ జరిగితేనే అది అండర్స్టాండింగ్ అవుతుంది. అవన్నీ ఎక్కడ జరుగుతాయి మనకి 3వ తరగతి 10వ తరగతి వరకు టెక్స్టువల్ గ్రామర్ మనం చదువుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే పోలికలు చెబుతాడు అక్కడ. ఒక టెన్స్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తాడు. సింపుల్ ప్రజెంట్ని ఏ సందర్భాలు సింపుల్ ఫ్యూచర్ని ఏ సందర్భాలు ఉపయోగించుకోవాలో చెప్తాడు. అలాగే చాలా ఉన్నాయి మనకి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ, ఇలాంటివి ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉంటాడు టెక్స్టువల్ గ్రామర్లో. దీనివల్ల మనకు అవగాహన అనేది ఏర్పడుతుంది. అంటే మనం వివరించగలుగుతాం, పోలికలు, భేదాలు చెప్పగలుగుతాం, మొత్తం ఓవరాల్గా మనకి ఏంటో తెలిసిపోతుంది. చక్కగా మనకి అంటే చెప్పాను కదా, ఒక బిల్డింగ్ కట్టడం అయిపోతుంది అనమాట. అంత అవగాహన వస్తుంది మనకి ఈ టెక్స్టువల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత. సో నాలెడ్జ్, అండర్స్టాండింగ్ తర్వాత మనం ఏం చేస్తాం, 3వది వినియోగం. దీన్నే మనం అప్లికేషన్ అంటాం. అంటే వినియోగించుకోవడం. నేర్చుకున్నటువంటి గ్రామర్ని మనం ఎట్లా వినియోగించుకుంటున్నాం బయట సమాజంలో. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళావు నువ్వు, ఆఫీసర్ దగ్గర మనం ఎట్లా మాట్లాడతాం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం అన్నమాట. సో ఆధునిక సమాజంలో పిల్లలందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీష్ భాష అనేటువంటిది ప్రధానమైనది. అది రాకుండా మనం కమ్యూనికేట్ చేయలేం. తెలుగు భాష వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే లేదా పక్కన ఉన్న తెలంగాణలో చేయగలుగుతాం. దేశమంతా ఎక్కడ చేయగలుగుతాం, చేయలేం. సో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష రావాలి. అలా ఇంగ్లీష్ భాష రావాలంటే మనం దాన్ని యూజేజ్ చేయాలి. ఎలా ఉపయోగించుకుంటాం, ఏ విధంగా ఏ సందర్భంలో ఎలా వాడుకుంటాం అనేది ఫంక్షనల్ గ్రామర్ చెబుతుంది అనమాట. అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు బయట మనం ఉపయోగించుకోవడం, అప్లికేషన్ అంటాం అండి. సో ఈ రకంగా ఈ ఫంక్షనల్ గ్రామర్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డిఎస్ ఎగ్జామ్ అయినా టెట్ ఎగ్జామ్ అయినా గమనించినప్పుడు ఈ రెండు మీద డిపెండ్, దాన్ని ఏమంటారంటే ఈ రెండు అంశాల మీద బేస్ చేసుకుంటూ బిట్లు ఇస్తున్నాడు.
2 అంశాల మీద బేస్ చేసుకుంటేనే బిట్లు ఇస్తున్నాడు. టెక్స్టువల్ గ్రామర్ని ఫాలో అవుతూ ఫంక్షనల్ గ్రామర్ని బేస్ చేసుకుంటున్నాడు. అంటే మనకి హౌ టు యూజెస్ అనమాట. నేర్చుకొని ఇంగ్లీష్ని దాచుకోవడం కాదు, ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అందుకనే వాడు మనం నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ని ఎంత బాగా ఉపయోగిస్తున్నాం, ఏ సందర్భం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నట్టుగా ప్రశ్నలు అడుగుతున్నాడు టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్ ఎగ్జామ్స్లో కానీ విద్యార్థులారా. సో నా మాట విని జాగ్రత్తగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇదంతా ఎలా వస్తుంది మనకి? ఒక పద్ధతిగా నేర్చుకున్నప్పుడు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్టువల్ గ్రామర్ నేర్చుకోవాలి. దాంతోపాటుగా టెస్టులు కూడా రాస్తూ ఉండాలి. ఎక్కువ టెస్టులు రాస్తూ ఉంటే ఈ గ్రామర్ అంతా కవర్ అయ్యేలాగా బిట్స్ అనేటువంటి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అది బాగా వస్తుంది అనమాట. ఓకే విద్యార్థులారా, అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే 3వ తరగతి వరకు నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ అంశాలన్నీ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నవి. దాంతోపాటుగా ఫండమెంటల్ గ్రామర్ అంశాలు కూడా ఉన్నవి. అవి మీరు పర్చేస్ చేసుకుని చక్కగా వాటిని చూడండి. చూస్తే మీకు ఈ 3 కవర్ అవుతాయి. ఫండమెంటల్ కవర్ అవుతుంది, టెక్స్టువల్ కవర్ అవుతుంది, ఫంక్షనల్ కవర్ అవుతుంది. ఇంకా మీకు ఈ హౌ టు యూజెస్ తెలియాలి కదా. ఇది తెలియాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మన ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో కండక్ట్ చేస్తున్నారు. చక్కగా మొత్తం 3 బేస్ చేసుకుంటాం, అన్ని యాంగిల్స్ని బేస్ చేసుకుంటాం. అటు టెట్, డిఎస్సి మొత్తం ఈ కాఠిన్యతను దృష్టిలో పెట్టుకుని చక్కగా ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే వివరాలు చెబుతారు. ఓకేనా విద్యార్థులారా, విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక నుంచి మీరు ఇంగ్లీష్ మీద ఒక కసితో చదవండి, ఒక పట్టుదలతో చదవండి. నేర్చుకోవాలి ఈ భాషను ఎట్లాగైనా సరే అనేటువంటి ఒక తపనతో చదవండి. ఖచ్చితంగా మీకు అది వస్తుంది. రేపు ఉత్తరోత్తంలో అది మీకు ఉపయోగపడుతుంది. జై హింద్.